Hi everyone, this is Dr. Nali Ramya. I'm ENT and head and neck surgeon JIPMA and ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ మీ అందరికీ తెలిసిందేనండి. మోస్ట్ కామన్గా చాలామందికి మొత్తం వరల్డ్ వైడ్లో 500 మిలియన్ మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు. 2030లోనే 600 మిలియన్ మంది ఎఫెక్ట్ అవబోతున్నారు అండ్ 2045 కల్లా 700 మిలియన్ మంది దీంతో ఎఫెక్ట్ అవుతారని స్టాటిస్టిక్స్ అంచనా వేస్తుంది. ఏంటి అంటే డయాబెటిక్ మిల్టస్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసే. షుగరు, మన బ్లడ్లో షుగర్ అనేది, చక్కెర అనేది అధికంగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ అసలు ఎందుకు పెరుగుతుంది, ఏంటి కారణాలు అని తెలుసుకుంటూ ఉంటే మీరు మ్యాక్సిమం అది ప్రివెంట్ చేయొచ్చు. అసలు డయాబెటీస్ మిలిటస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ఏంటి అంటే షుగర్ ఎలాగ బ్లడ్లోని పెరుగుతుంది, దానివల్ల ఏంటి ప్రమాదం, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని మీకు తెలిస్తే మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ మిలిటస్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. కొన్ని డయాబెటిక్ మిలిటస్ ఏమంటే కంట్రోల్ చేయలేం, కానీ కొన్ని మీ చేతుల్లోనే ఉంటుంది. అది టైప్ 2 డయాబెటీస్ మీ చేతుల్లో ఉంటుందన్నమాట. సో ఇలాంటి విషయాలు మనం కానీ తెలుసుకుంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మనం ఈ యొక్క వ్యాధిని కంట్రోల్ చేసుకుంటాము అని మనకు తెలిస్తే మ్యాక్సిమం మనం చేస్తామండి. సో ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డయాబెటీస్? ఇది అన్ని ఏజెస్లో రావచ్చు. ఒక పర్టికులర్ ఏజ్ పెద్ద అయిన వాళ్ళకే వస్తుంది, చిన్నపిల్లలకి రాదు, అలాంటిది ఏమీ లేదండి. చాలామందికి చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అసలు ఎందుకు బ్లడ్లో షుగర్ పెరుగుతూ ఉంటుంది? బ్లడ్లో షుగర్ ఎందుకు పెరుగుతుందంటే మనకి నార్మల్గా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనకి ఎనర్జీ అనేది మన తింటున్న గ్లూకోజ్ పార్టికల్స్, మన గ్లూకోజ్ బ్లడ్లో పెరుగుతున్న కొద్దీ అది మంచి సెల్స్ మన యొక్క మజిల్స్కి అయినా, లివర్స్ అయినా ఆర్గన్స్ అన్ని ఆర్గన్స్కి సప్లై చేసేది ఏంటంటే ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అందరికీ సప్లై చేస్తుంది. కానీ దీనికి సప్లై చేసినప్పుడు ఒక కీ ఒకటి ఉంటుంది అన్నమాట. కీ ఏంటంటే ఇన్సులిన్. ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ నుంచి మనకు ప్యాంక్రియాస్ అని ఉంటాయి కదండి, దాంట్లోంచి ఈ యొక్క ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ ఏంటి, ఈ యొక్క షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఉండేది మన సెల్స్లో వాడుకోవడానికి ఉపయోగం అవుతుంది అనమాట. ఈ సెల్స్లో వాడుకున్నామంటే మన ఎనర్జీ వస్తుంది, మన బాడీకి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మొత్తం బాడీ అంతా సెల్సే, చిన్న చిన్న సెల్స్, వాటికి మరి ఎనర్జీ కావాలి కదా. మరి ఎలా ఎనర్జీ వస్తుంది? ఈ గ్లూకోజే ఎనర్జీ. ఈ గ్లూకోజ్ మరి వాటి వరకు చేరాలంటే ఈ ఇన్సులిన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయలేవు. ఒకవేళ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసినా కూడా మన యొక్క సెల్స్ మీద ఒక రిసెప్టర్స్ రెసిస్టెన్స్ అంటూ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటమాట. ఆ ఇన్సులిన్ బాగానే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఒక సెల్స్ తీసుకోవడానికి అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వీటి రెసిస్ట్ చేస్తుందన్నమాట. ఇన్సులిన్ని రెసిస్ట్ చేస్తుంది నాకు వద్దు అని. అప్పుడు ఆ ఇన్సులిన్నే సెల్స్కి లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క గ్లూకోజ్ లోపలికి వెళ్ళలేదు. ఇవన్నీ ఏంటంటే బయటంతా షుగర్ బాగానే ఉంటుంది, సెల్స్ ఏమోంచి ఎక్కువగా లైక్ స్టార్వేషన్కి వెళ్తూ ఉంటారు అనమాట. అంటే లైక్ మనకి వాటికి ఫుడ్ ఉండట్లేదు వాటికి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. షుగర్ ఏమోంచి లోపలికి వెళ్ళట్లేదు, అందుకని బ్లడ్లో షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎలాగ మనం బ్లడ్ టెస్ట్ డిటెక్ట్ చేస్తుంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నట్టు చూపిస్తుంది అన్నమాట. సో మరి ఎందుకు ఈ ప్రాబ్లం ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు? సో మెయిన్గా ఏంతోని ఈ యొక్క ప్రాబ్లం ఎప్పుడెప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు అని తెలుసుకుంటే మీరు ఐడెంటిఫై చేయొచ్చండి. ఎందుకంటే ఇది కీ ఫ్యాక్టర్స్ అన్నమాట. అన్ని డయాబెటీస్ మిలిటస్ ఒకటి కాదు. ఎందుకు అంటే దీని చాలా రకాల డయాబెటీస్ మిలిటస్ ఉంటాయి. ఒకటి టైప్ 1 అంటారు, టైప్ 2 అంటారు, టైప్ 3 అంటారు, మోడీ అంటారు, చాలా ఉంటాయండి. దాంట్లో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. మ్యాక్సిమం నేను చాలా బ్రీఫ్గా చెప్పాలని ట్రై చేస్తాను. సో దట్ ఇది చాలా పెద్ద టాపిక్, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్రాబ్లమ్ టైప్ 1 అని ఉంటుంది, అంటే పిల్లలకి ఎక్కువగా వస్తుందండి. ఇది ఆటో ఇమ్యూన్ అంటే ఓన్ సెల్సే, మన బాడీలో ఉన్న ఓల్డ్ సెల్సే, మన ప్యాంక్రియాస్ ఉన్నది కదా, మన ఆర్గన్ ఏది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో ప్యాంక్రియాస్, దాని మీద ఏంటంటే దాడి చేసి ఆ ప్యాంక్రియాస్ సెల్స్ని చంపేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది ప్రొడక్షన్ ఉండదు. ఇది మోస్ట్లీ పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది టైప్ 1 డయాబెటీస్ అంటూ ఉంటాం అన్నమాట. చిన్నపిల్లల్లోని, పుట్టిన పిల్లల్లో, వీటిలో వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. సో సెకండ్ డయాబెటీస్ టైప్ 2 అంటాము. డయాబెటీస్ మిలిటస్ టైప్ 2 అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేది అందరికీ మోస్ట్లీ లేట్గా వస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి వాళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఐదర్ ఇదేంటంటే ఇన్సులిన్ లేకపోవడం, మామూలుగా ప్యాంక్రియాసే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోవడం, ఆర్ ఏంటంటే ఇందాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ వెళ్ళినా కూడా అది పనిచేయలేకపోవడం, ఆ సెల్స్ మెయిన్ ఎండ్ సెల్స్ దగ్గర పనిచేయలేకపోతుంది. సో అందుకని ఏంటంటే ఆ యొక్క
లాస్ట్ సెల్స్ ఏమొచ్చి ఫుడ్ తీసుకోలేకపోతున్నాయి. అంటే లైక్ దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటూ ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడ్యూషన్ లేకపోవడం. ఈ అంత ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంటే వేరు వేరు కారణాల వల్ల, అంటే ఒబెసిటీ వల్ల, వెయిట్ గెయిన్ వల్ల, ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొంచెం చేసుకుంటే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ మనం చాలా వరకు బెటర్గా ఉండొచ్చు. అండ్ టైప్ త్రీ ఏమవుతుంది అంటే ఈ యొక్క ప్యాంక్రియాస్ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఆర్ ప్యాంక్రియాటెక్టమీ కొన్ని కండిషన్స్లో ప్యాంక్రియాస్ని తీసేయాల్సి వస్తుంది మనం. కొంత కండిషన్స్లో ఏంటంటే ప్యాంక్రియాస్కి క్యాన్సర్ రావచ్చు, ఆర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే కండిషన్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే ప్యాంక్రియాసే బేసిక్గా ప్రాబ్లం అయినప్పుడు, ఆ ప్యాంక్రియాసే లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇన్సులిన్ ఉండదు. సో దానికి ఏమవుతుంది అంటే టైప్ 3 డయాబెటీస్ మెలిటస్ అంటాం అన్నమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్లోని చాలామందికి ఏంటంటే ఆ టైంలోని కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ యొక్క షుగర్ అనేది టెంపరీగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది టైప్ 2లోనే ఒక పార్ట్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే మంచి షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి టెంపరీగా. కొంతమంది ఏంటంటే టైప్ 2కి వెళ్ళిపోవచ్చు, టైప్ 2 డయాబెటీస్. కొంతమందికి ఏమో తగ్గిపోతుంది. కానీ వీళ్ళు ఏంటంటే ప్రీడిస్పోజ్డ్ అన్నమాట. వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనుకుంటాం. ఆ నిమిషంలో షుగర్ ఉండొచ్చు, ఆ నిమిషంలో డయాబెటీస్ ఉండొచ్చు, కానీ తర్వాత రాకపోవచ్చు. ఆర్ రేపు పొద్దున్న వాళ్ళు చాలా రెట్లు వాళ్ళకి మోస్ట్ కామన్గా వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అయినా వాళ్ళకి కొంచెం జాగ్రత్త తీసుకోలేకపోయినా డయాబెటీస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో వీళ్ళు ఏంటంటే గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అన్నమాట. గెస్టేషన్ అంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ టైం అని. సో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ ఇది. ఇంకో 2 రకాలు ఉన్నాయండి. అది ఏంటంటే మోడీ అంటాం. మోడీ అంటారు. ఇది మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్. అంటే ఏంటంటే ఇది మ్యూటేషన్స్ వల్ల జీన్స్ ఉంటాయి కదా, ప్రతి వాళ్ళకి మన చిన్న చిన్న సెల్స్లో కూడా జీన్స్ ఉంటూ ఉంటాయి. ఈ జీన్స్లో ఒక్కొక్కసారి ఏంటంటే మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక స్ట్రక్చర్లు మారిపోతూ ఉంటాయి. చాలా రకాల కారణాల వల్ల స్ట్రక్చర్స్ మారిపోతూ ఉంటాయి సడన్గా. ఈ యొక్క స్ట్రక్చర్స్ మారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డయాబెటీస్ మెలిటస్ అంటూ వస్తుంది అన్నమాట. ఇన్హెరిటెడ్ జెనెటిక్ మ్యూటేషన్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి వచ్చేది ఒక మ్యూటేషన్ పాస్ అవుతుంది అన్నమాట పిల్లలకి. సో ఇంకోటి ఏంటంటే లాడా అంటామండి. అది లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వచ్చింది అనుకుంటున్నాం కదా, ఈ యొక్క ప్రాబ్లమ్ పెద్దవాళ్ళకి కూడా రావచ్చు. అంటే సేమ్ ఇది టైప్ 1 డయాబెటీస్ లాగే, కానీ ఏంటంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట. మోస్ట్లీ 30 ఏళ్ళు. సో వాళ్ళని ఏంటంటే పిల్లలకి టైప్ 1 రావాల్సిన లేదు, సో పెద్దవాళ్ళకి కూడా టైప్ 1 రావచ్చు. ఇప్పుడు టైప్ 2 అంటే ఏంటంటే మన యొక్క కొంచెం మోడిఫై చేసుకుంటే కొంత మనకు అవుతూ ఉంటుంది. ఏంటంటే చాలా రకాల కారణాలు నేను చెప్తానండి. ఆ కారణాలు టైప్ 2 డయాబెటీస్, ఎందుకంటే మోస్ట్లీ టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు చాలామందికి వచ్చేది. టైప్ 1 డయాబెటీస్ అంటే మనం వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మన ఓన్ సెల్సే మనకి అగెనిస్ట్గా అది కొన్ని కారణాలు బట్టి వస్తూ ఉంటుంది. మనం మోడిఫై చేసుకోగలం, కానీ అది వచ్చే వరకు మనం చూసుకోకూడదు. సో ఈ యొక్క టైప్ 1 ఏంటంటే పిల్లలకే కాదండి, పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళలో కూడా వచ్చినట్టయితే అది లాడా అంటామన్నమాట. అంటే అది టైప్ 1 ఆటో ఇమ్యూన్ అంటే మన ఓన్ సెల్సే మనకి అగెనిస్ట్గా యాక్ట్ అయ్యి అప్పుడు ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఇన్ని రకాల డయాబెటీస్ ఉన్నాయి. మరి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మెయిన్గా ప్రీ డయాబెటిక్ అనే కండిషన్ కూడా ఉంటుందండి. అంటే మీకు డయాబెటీస్ వచ్చే ముందే కొన్ని సంకేతాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ మీకు షుగర్ వస్తుందా లేదా అని ఐడెంటిఫై చేసేయచ్చు. అది ఏంటంటే ప్రీ డయాబెటీస్ ఫేజ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. దాంట్లోని మనం బ్లడ్ టెస్టులు చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ అంటాము, అండ్ ఇంకోటి ఏంటంటే ర్యాండమ్ బ్లడ్ టెస్ట్ అంటాము. సో ఈ యొక్క ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ అంటే ఏమి తినకముందు బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. ర్యాండమ్ బ్లడ్ టెస్ట్ అని చేసుకుంటూ ఉంటాం. అంటే లైక్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ టెస్ట్ అంటూ ఉంటాం. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ టెస్ట్ అంటే ఫుడ్ తినేసిన తర్వాత చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ అండ్ ర్యాండమ్ బ్లడ్ టెస్ట్ చూస్తూ ఉంటాం. ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్, ర్యాండమ్ బ్లడ్ టెస్ట్ ఈ వాల్యూస్లో ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఏంటి ఆ వాల్యూస్. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ తీసుకున్నాము అంటే బిలో 100 ఉండాలండి. మనకి వాల్యూ బిలో 100 మిల్లీగ్రామ్స్ పర్ డిఎల్ బిలో 100 ఉంటే మనకి సేఫ్గా ఉన్నట్టే ఇండికేషన్. అదే కొంచెం ప్రీ డయాబెటిక్స్లో ఉన్న వాళ్ళకంటే 100 to 125 వచ్చేస్తుంది. అంటే 100 to 120 అంటే వాళ్ళు కంపల్సరీ డయాబెటీస్ అని కాదు, కానీ ఫ్యూచర్లో డయాబెటీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అనే ఇండికేషన్.
అదే అబౌవ్ 125 ఉన్నది అంటే మీరు గ్యారంటీ మీకు షుగర్ ఉన్నది అని ఇండికేషన్ అనమాట. సో ఈ ప్రీ డయాబెటిక్ ఏరియాలో ఉన్నదంటే మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటే డయాబెటిక్ ఏరియాకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. అదే పోస్ట్ ప్రాండియల్ ఆర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అబౌవ్ 200 ఉన్నది అంటే మేము డయాబెటీస్ అని పెట్టేస్తామండి. ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి, ఎవరికైనా బిలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ప్రీ డయాబెటిక్ ఫైండ్ అవుట్ చేసాం, అందుకనే మామూలుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆ పర్టికులర్ ఏరియాలో మీరు ఏమైనా ఫాలో అవుతున్నదంటే మనం ముందుగానే జాగ్రత్తలు చేసేసుకోవాలి. ఒక నిమిషమే కదండి, ఎంత ఉండదు కూడా, ఎంతో టైం కూడా పట్టదు. ఒకసారి చూసుకుంటే మనం లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. సో అది చూసుకుంటే మీరు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండొచ్చు. అంటే మీకు ఒకవేళ షుగర్ అని డౌట్ వచ్చింది ఆర్ మీకు లాస్ట్ 3 months షుగర్ లెవెల్స్ మీరు ఎలా ఉన్నాయి అని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఏంటి అంటే HbA1c అంటాము. HbA1c అనేది ఇండికేట్ చేస్తుంది ఏంటంటే మీకు లాస్ట్ 3 months సరిగ్గా షుగర్ లెవెల్స్ ఉన్నాయా లేదా. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఈ నిమిషంలో తీసుకున్నాం అనుకోండి బ్లడ్ టెస్ట్లు నార్మల్గా ఉండొచ్చు, కానీ ఈ HbA1c ఏం చేస్తుందంటే ఈజీగా ఐడెంటిఫై చేసేస్తుంది లాస్ట్ 3 months మీ షుగర్ ఎలా ఉన్నదని. నార్మల్గా ఉండాల్సింది ఏంటంటే 5.7, అదే 5.4, 5.8 to 6.4 వచ్చింది అంటే మీరు ప్రీ డయాబెటిక్గా ఉండేటట్టు. అదే 6.8 దాటేసింది అంటే 6.5 దాటేసింది అంటే మీకు గ్యారంటీ డయాబెటీస్ ఉన్నది. మీరు 3 monthsలోని ఈ లాస్ట్ 3 months మీరు ఎఫెక్ట్ అయి ఉన్నారు అని ఇండికేషన్ అనమాట. సో ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేసి ఈ బ్లడ్ టెస్ట్లు చేయించుకుండేటట్టు అయితే మీ డయాబెటీస్ షుగర్ ఉన్నదా లేదా అనేది ఈజీగా తెలుసు. ఎలా మనం కంట్రోల్ చేసుకోలేదు షుగర్ మరి ఏమవుతుంది, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. సడన్గా వెయిట్ లాస్ వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇండికేషన్స్ ఏంటంటే ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, ఎక్కువసారి యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు, అపెటైట్ ఎక్కువైపోతుంది, తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ 3 కండిషన్స్ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటీస్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ కంట్రోల్ చేసుకోలేదంటే ఈజీగా వూండ్స్ హీల్ అవ్వండి. ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి ఈజీగా హీల్ అవ్వదు. అదే ఓకే పోన్లేండి దెబ్బ తగిలింది అనుకుంటే చాలా కండిషన్స్ ఉంటాయి. ఈవెన్ కన్ను చూపు కూడా పోవచ్చు, వేరే వేరే ఇన్ఫెక్షన్స్కి మీరు లోన్ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే మీకు ఈజీగా ఫెట్టిగ్ అయిపోతారు, నీరసపడిపోతూ ఉంటారు. తర్వాత టింగ్లింగ్ సెన్సేషన్, చేతులు కాళ్ళు మంట, ఒకవేళ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఉట్టి మజిల్సే కాదండి, నర్వ్స్ అన్ని సెల్స్ బాడీలో ఉన్నవన్నీ షుగర్ వల్ల ప్రాబ్లం రావచ్చు. సో ఏంటంటే ఈ టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, ఏంటంటే మంట వచ్చేస్తుంది అంటూ ఉంటారు, చేతులు కాళ్ళు ఇవన్నీ రావచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, దేని ఇన్వాల్వ్ అవుతుంది అంటే సరిగ్గా ఏంటంటే ఒబెసిటీ ఉన్న వెయిట్ సరిగ్గా కంట్రోల్ చేసుకోవట్లేదు, కంట్రోల్ చేసుకోలేను, హార్మోనల్ కొంతమందికి హార్మోన్ చేంజెస్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఎక్కువ హార్మోనల్ చేంజెస్ అంటూ ఉంటాయండి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వేరే హార్మోన్స్ కూడా ఎలివేట్ అవుతూ ఉంటాయి, దానివల్ల కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మెయిన్గా గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ కుషన్ సిండ్రోమ్ అని ఉంటుంది. కుషన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఎక్కువ కార్టిసోల్ హార్మోన్ అని ఉంటుంది, ఒక హార్మోన్ అది పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే యాక్రోమెగాలి అంటాం, అంటే గ్రోత్ హార్మోన్ అని ఉంటుంది మన పిచ్యూటరీ బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, పిచ్యూటరీ గ్లాండ్ అని. దానివల్ల ఏంటంటే గ్రోత్ హార్మోన్ అంటూ పెరిగిపోతూ ఉంటుంది, దానివల్ల కూడా షుగర్ రావచ్చు. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా షుగర్ రావచ్చు. కాబట్టి వేరే హార్మోన్స్ కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అనుకుంటూ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత వెయిట్ గెయిన్, ఒబెసిటీ వల్ల, డైటరీ మోడిఫికేషన్స్ లేనప్పుడు, ఇంకోటి జెనెటిక్స్ వల్ల అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వీటి వల్ల అన్నిటి వల్ల డయాబెటీస్ మిలిటస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఓకే మనం ఐడెంటిఫై చేసుకుంటే లేకుండా ఉంటే ఏమవుతుంది, మోస్ట్లీ గెస్టేషనల్ డయాబెటీస్ అయినా ఈ వేరే డయాబెటీస్ అయినా ఎస్పెషల్లీ గెస్టేషనల్ డయాబెటీస్ ఇప్పుడు ఏ పర్టికులర్ వీక్లో వస్తుంది, 24 to 28 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ టైంలోనే నుంచి గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండి. సో ఆ టైంలో మీరు పర్టికులర్గా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ప్లస్ ఈ యొక్క డయాబెటీస్ మిలిటస్ అనేది ప్లసెంటా, ఈ యొక్క ప్లసెంటా అని ఉంటుంది కదండి, ఫుడ్ ఛానల్, మన పిల్లలకి ఫుడ్ ఛానల్ అన్నమాట. మన మదర్ బ్లడ్ అండ్ బేబీ బ్లడ్ ఒక ఛానల్లో బట్టి ఉంటుంది ఏంటంటే ప్లసెంటా, వాళ్ళకి ఒక ప్లసెంటా ఉంటుంది. ఆ ప్లసెంటాలోని ఈ యొక్క హార్మోన్స్ అన్ని రిలీజ్ వచ్చి బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మదర్ కూడా ఎఫెక్ట్, మదర్కి షుగర్ రావచ్చు, పుట్టిన బేబీ కూడా చాలా ఎక్కువ వెయిట్ బేబీస్ పుడుతూ ఉంటారు అనమాట. సో ఈ అంటగా కానీ సో అందుకనే చూసుకుంటాం. సో మీరు ఇలాంటివి చూసుకోలేదనుకోండి వేరే ప్రాబ్లమ్స్ వస్తుంది, డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటారు. ఇది ఏమవుతుంది అంటే మనకి ఫుడ్ లోపలికి వెళ్ళట్లేదు, మన సెల్స్లోనికి గ్లూకోజ్ వెళ్ళట్లేదు ఉంటుంది. కానీ ఏం చేస్తుంది, మరి వాటికి గ్లూకోజ్ కావాలి కదా, అప్పుడు ఫ్యాట్ సెల్స్ని బర్న్ అవుట్ చేసేస్తుంది అనమాట మన బాడీ. ఫ్యాట్ సెల్స్ బర్న్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కీటోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది, అది యూరిన్ నుంచి పాస్ అయిపోతుంటుంది. అందుకని వాళ్ళకి ఏంటంటే ఊపిరి ఆడడం సరిగా, ఈ యొక్క బ్లడ్ ఎసిడిక్గా అయిపోతుంది,
డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటారు. ఈ ఒక బ్లడ్ ఎసిడిక్గా అయిపోవడం వల్ల ఎసిడోటిక్ మన ఒక ఫ్రూటీ స్మెల్ వస్తుంది. మన బ్రెత్ ఏమొచ్చి ఫ్రూట్ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఊపిరి ఆడడం కష్టంగా ఉంటుంది, ఆయాసపడుతూ ఉంటారు. ఇది ఒక కండిషన్. ఇదంటే సివియర్ కండిషన్ అన్నమాట. ఏంటంటే మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఫ్యాట్ సెల్స్ అన్నీ బర్న్ అయిపోతూ ఉంటున్నాయి. దాంట్లో పాటు కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్లో కలిసిపోతూ ఉంటాయి. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆస్మోలర్ హైపర్ గ్లైసెమిక్ స్టేట్ అంటాం. ఇది కూడా ఒక కండిషనేనండి. ఇంకోటి ఏంటంటే ఆర్టరీస్ బ్లాక్ అయిపోవడం, ఎథెరోస్క్లెరోసిస్, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, కళ్ళు చూపు పోయే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే స్కిన్ అక్కడ ఉన్న ఏరియా అంతా నెక్రోస్ అయిపోతుంది, అంటే చనిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ అప్పుడు చేతులు కాళ్ళు కూడా తీసేయాల్సిన ఛాన్స్. అప్పుడు డయాబెటిక్ ఫుట్ అయినా అంటాం, డయాబెటిక్ హ్యాండ్ అయినా అంటాం. ఇది ఏంటంటే తీసేయాల్సి వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క డయాబెటీస్ వల్ల ఏమవుతుంది, షుగర్ ఎక్కువ అవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మళ్ళీ రిఫరెన్స్గా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఇది ఒక సైకిల్ లాగా. ఈ యొక్క సైకిల్ వల్ల ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమంటే చేతులు కాళ్ళు కులిపోయే ఛాన్సెస్ ఎక్కువ, కిడ్నీలు పోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇన్ని అంటే ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అవ్వకుండా లేదండి డయాబెటీస్లో. సో అందుకనే డయాబెటీస్ అనేది మనం అంత పర్టికులర్గా చూస్తున్నాం. కొంతమందికి ఏంటంటే కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చినా కూడా షుగర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏంటంటే కార్టికోస్టెరాయిడ్స్ కొన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. అంటే కొన్ని కండిషన్స్ అది ఇవ్వకపోతేనే ప్రాబ్లమ్. ఇంకోటి అంటే హెచ్ఐవి ఎయిడ్స్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం అంటే దానివల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రం మనం చూస్తున్నాం. అంటే ఉట్టి మామూలుగా కదా, ట్యాబ్లెట్స్ వల్ల కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏవైనా ట్యాబ్లెట్స్ ఇదా మీ డాక్టర్ గారు చెప్తారన్నమాట, దీనివల్ల ఇది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మీరు చూసుకోండి. కొన్ని కండిషన్స్లో ఏంటంటే మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొన్ని కండిషన్స్లో ఏంటంటే షుగర్ డౌన్ అవ్వచ్చు. ఒక్కొక్క ట్యాబ్లెట్స్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో అలాగా దాని ప్రకారం మనం మీ డాక్టర్ గారు చెప్తారన్నమాట ఏవైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని. సో ఓకే, మనం ఐడెంటిఫై చేసుకున్నాం ఇది. మరి ఎలాగా మాడిఫై చేయొచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మానిటర్ చేసుకోండి, ఎంతవరకు ఉన్నాయి అనేది. మనకు గ్లూకోమీటర్ అనేది దొరుకుతూ ఉంటుంది, మెడికల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది. అది మీ బ్లడ్ టెస్ట్ కొన్నిసారి ప్రాక్టీస్ చేస్తారంటే మీకే తెలిసిపోతుంది ఎలా తీసుకోవాలి అనేది. సో గ్లూకోజ్ లెవెల్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ అనేది తాగడం మానేయండి, దానివల్ల షుగర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకోటి స్ట్రెస్, మీరు ఎక్కువ స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ కార్టికోస్టెరాయిడ్ స్ట్రెస్ హార్మోన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, దీనివల్ల కూడా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఇంకోటి, మీరు ఒక డైట్ సరిగా మాడిఫై చేసుకోలేదు. మ్యాక్సిమం ఏంటంటే మెడిటరేనియన్ డైట్ అని ఉంటుందండి, అది ఒకటి ఫాలో అవ్వండి. ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉంటూ ఉంటాయి దాంట్లోనే. సో ఈ ఒకటి ఫాలో అవుతూ ఉంటే మీరు మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని కండిషన్స్ ఏంటంటే గెస్టేషనల్ డయాబెటీస్ మీ డాక్టర్ గారు చెప్తారు, ఆ పర్టికులర్ టైంలో వచ్చే డయాబెటీస్ కాబట్టి మీరు ఆ టైంలో పర్టికులర్గా కొంచెం కాన్షియస్గా ఉంటే మీ డాక్టర్ గారు చెప్తారు, దాని ప్రకారం కొన్నిసార్లు ఏంటంటే పిల్లలకి వచ్చే టైంలో లైఫ్ లాంగ్ ఒక్కొక్కసారి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అదేంటంటే ఈ యొక్క టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్ ముగ్గురికి డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది ఐడెంటిఫై చేసిన తర్వాతే డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ మీకు ఇది కరెక్ట్ అని చెప్తారన్నమాట. సో అన్ని డయాబెటీస్కి ఒకటే ట్రీట్మెంట్ కాదండి, డిఫరెంట్ డయాబెటీస్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్. మీ డాక్టర్ గారికి వెళ్తే ఐడెంటిఫై చేసి బ్లడ్ టెస్ట్లు రాసి ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేసి మీకు ఏ ట్రీట్మెంట్ బెటర్ అనేది మీకు చెప్తారనమాట. సో ఈ యొక్క ఎపిసోడ్ మీకైతే యూస్ఫుల్ అయితే మీ వాళ్ళకి చెప్పండి, సో దట్ వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటారు. ఏమేం కండిషన్స్లో వాళ్ళకి వస్తుంది అని తెలిసినప్పుడు వాళ్ళు నాలెడ్జబుల్గా ఉండి వాళ్ళు ప్రివెంట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.